నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. ఈ ఫోటో చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు దోచేశారు, వేల కోట్ల రూపాయలని విదేశాలకు పంపించేశారని ఆ డీటెయిల్స్ మొత్తం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అమిత్ షా గారు ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద స్కామ్ జరిగిందా, వేల కోట్ల రూపాయలు విదేశాలకు పంపించేశారా అని ఆయన అసలు నమ్మలేకపోయారు. ఆ డీటెయిల్స్ అని చూశాక దీని మీద లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని హోంమంత్రి అమిత్ షా గారే లావు శ్రీకృష్ణదేవరాయలతో అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దోచేయటం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ పేర్లతో ఏదైతే బినామీ కంపెనీలు ఉన్నాయో వాటి ద్వారా దుబాయ్కి, ఆఫ్రికా కంట్రీస్కి వేల కోట్లు పంపించేశారంట. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి ఇక్కడ దోచేసిన సొమ్ము దుబాయ్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ రూపంలో ప్రస్తుతం ఈ దోచేసిన సొమ్ము ఉంది, ఎవరి పేరుతో అక్కడికి వెళ్ళింది, ఏ కంపెనీ పేరు మీద వెళ్ళింది, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటికి రావాలంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత విచారణ జరిపించాల్సినటువంటి అవసరాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచి చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా రెట్లు పెద్దది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి, తరవుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చాలా రోజులుగా చెప్తానే ఉన్నారు. మొన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఫైనాన్స్ బిల్లు మీద చర్చ సందర్భంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఎందుకంటే చిన్న స్కామ్ జరిగితేనే సిబిఐ, ఈడీ ఎంటర్ అయిపోయి ఢిల్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా తీహార్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడేమో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. దోపిడీ జరగటమే కాదు, దాన్ని విదేశాలకు కూడా పంపించారు. కాబట్టి మరింత సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు కేంద్రం కూడా భావిస్తోంది. ఈడీ చాలా కొద్ది రోజుల్లోనే ఎంటర్ కాబోతోంది, రంగంలోకి దిగి పూర్తి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వాస్తవాలు అంటే ఏ విధంగా స్కామ్ జరిగింది, దీని వెనకాల ప్రధాన సూత్రధారుడు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ స్కామ్ గురించి ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం 99,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చాలా సజావుగా లిక్కర్ పాలసీ అనేది ఉన్నది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అంటే దోచేయటమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారా అనిపించేలా ఉంది. ఆ హయాంలో 99,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగితే 18,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తేలిన లెక్క 18,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ప్రభుత్వ ఖజానాకు కొల్లగట్టుకుని తమ జేబులు నింపేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు సిఐడి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఇన్వెస్టిగేషన్ బట్టి అర్థమవుతోంది. ఒక్కసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే డిస్టిలరీస్ కంపెనీలు ఉన్నాయో, మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో వాటిని బెదిరించేశారు, తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు, లోపరుచుకున్నారు. సో ఆ కమిషన్లు ఇస్తేనే మీరు మద్యం తయారీ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. మరికొన్నిటినేమో బలవంతంగా లాగేసుకున్నటువంటి పరిస్థితి. 22 డిస్టిలరీస్ చేత 26 మద్యం కంపెనీలు, 22 డిస్టిలరీస్లో 26 చెత్త బ్రాండ్లు తీసుకొచ్చి మద్యం తయారీ చేపించి జనాల మీదకి వదిలేశారండి. గతంలో మనం చూసుకుంటే నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి రాష్ట్రంలోగా కర్ణాటకలో ఏ బ్రాండ్స్ ఉన్నాయో, హైదరాబాద్లో ఏం బ్రాండ్స్ ఉన్నాయో, మహారాష్ట్రలో ఏ బ్రాండ్స్ ఉన్నాయో, దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేవి గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వీళ్ళు మనకి కమిషన్లు ఇవ్వరు, మనం చెప్పినట్టు వినరు. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత మనమే మద్యం తయారీ చేపించేసుకొని మన బ్రాండ్లే మనం తెచ్చుకుంటే మనం ఇష్ట రీతిన దోచేసుకోవచ్చు కదా, దోపిడీ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు అండి, నాసిరకం బ్రాండ్లు, పవర్ స్టార్ అని ఒక బ్రాండు, తర్వాత బూమ్ బూమ్ బీర్లని, ప్రెసిడెంట్ మెడల్ అని, స్పెషల్ స్టేటస్ కానీ ఇలాంటి చెత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి జనాల ఆరోగ్యం పాడు చేయటమే కాకుండా వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా గ్రౌండ్ లెవెల్లో రాజు కసిరెడ్డి, మొన్న విజయసాయిరెడ్డి గారు ఆయన విచారణ సందర్భంగా విజయవాడలో విచారణ ముగిసిన అనంతరం బయటకు వచ్చి క్లియర్గా చెప్పారు, పెద్ద ఎత్తున మద్యం స్కామ్ జరిగింది, రాజు కసిరెడ్డి కీలక పాత్ర వహించాడు, ఆయనతో పనిచేపించింది మిథున్ రెడ్డి మీద ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఈ డీటెయిల్స్ అన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి.
సో డెఫినెట్గా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఇక్కడ నగదు లావాదేవీల గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాం గురించి. ఇంతకుముందు నేను చెప్పినట్టు 99,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగితే ఇందులో కేవలం 690 కోట్ల రూపాయలేనండి డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే మనకి పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, తర్వాత మనం కార్డు ఇస్తే డబ్బులు తీసుకోవటం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవేమీ జరగల. కేవలం 690 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మిగతా 98,310 కోట్ల రూపాయలు, 98,000 కోట్ల రూపాయలు ఎక్కడ, కేవలం 690 కోట్ల రూపాయలు ఎక్కడ? ఈ 98,000 కోట్ల రూపాయలేమో నగదు లావాదేవీలు, డబ్బులు ఇస్తేనే మనకి బాటిల్స్ ఇస్తారు. ఈ 690 ఏంటి, లాస్ట్లో ప్రతిపక్షాలు ఇప్పుడు గొడవ చేసేసరికి లాస్ట్ 1 నెల 2 నెలలు మాత్రమే డిజిటల్కి అనుమతి ఇవ్వడం వల్ల 690 కోట్ల రూపాయలు ఇవి నమోదయ్యాయి. సో మిగతా 98,310 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తేనే బాటిల్స్ ఇచ్చారండి. ఇది మొత్తం ఎందుకు ఇట్లా చేశారు? లెక్కాపత్రం లేకుండా ఉండటం కోసం. డిజిటల్ అయితే ఏ పేమెంట్ ఎవరు చేశారు, ఎక్కడికి చేశారు, ఏ అకౌంట్కి వెళ్ళి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక లెక్క రూపంలో ఉంటుంది. ఇది కనిపించకుండా ఉండాలంటే, ఎలాంటి లెక్కలు తెలియకూడదు అనుకుంటే డబ్బులు ఇస్తే ఆ మూటలు కట్టేసి మిథున్ రెడ్డికి పంపించడం, మిథున్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పంపించడం, ఇట్లా 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం కోసమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా 4 సంవత్సరాల పాటు ఇవి నగదు లావాదేవీలు జరిగినాయి. సో దీని మీద కూడా తరువుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఈ స్కామ్ మొత్తం ఇప్పుడు బయటపడుతుందండి. ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి చేత హైదరాబాద్కు సంబంధించిన ఒక బినామీ కంపెనీ పేరు మీద దుబాయ్కి 2,000 కోట్ల రూపాయలు పంపించేశారంట. సో ఇది మొత్తం బయటికి రావాలి కాబట్టి డెఫినెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి. ఇందులో ఉన్నటువంటి రాజకసరెడ్డి, అతని మీద ఉన్నటువంటి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్తో పనిచేసినట్టు పరిస్థితుంది. సో మొత్తం సూత్రధారులందరూ కూడా, పాత్రధారులందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా బయటకు రావాలి. వాళ్ళు చేసింది మొత్తం బయటికి ఆ నిజాలు కక్కించాలంటే కనుక దర్యాప్తు సంస్థలు, పెద్ద సంస్థలతో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అందుకే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ డీటెయిల్స్ మొత్తం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రధాని మోదీకి అమిత్ షా గారు ఈయన ఎంపీ ఇచ్చినటువంటి సమాచారాన్ని మోదీ గారికి కూడా తెలియజేస్తారు అమిత్ షా. సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చాలా తొందరలోనే స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి విదేశాలకు 1,000 కోట్ల రూపాయలు ఎట్లా పంపించేశారు, ఇది మొత్తం బయటికి రావాలంటే మరింత లోతుగా దర్యాప్తు చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం, అతి త్వరలోనే కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు బయటకు వస్తాయి. అరెస్టులు చాలా సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగని అతిపెద్ద స్కామ్ ఈ మద్యం స్కామ్గా తెలుస్తుంది. సో చాలా సీరియస్గా ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం తర్వాత పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చిన్న స్కామ్లోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది దాన్ని ఎన్నో రెట్లు మించినటువంటి స్కామ్ కాబట్టి డెఫినెట్గా వాస్తవాలు అనేవి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేసి రాష్ట్రం సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది. ఈ వీడియోకి సంబంధించి మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.